అనుగ్రహం ఇవాళ భీష్మ ఏకాదశి. ఇక్కడ సభలో చెప్పాలంటే దాన్ని భీష్మైకాదశి అని చెప్పాలి. మేము మామూలు మిగతా టీవీ ఛానల్స్లో మాట్లాడితే భీష్మ ఏకాదశి అని అట్లా విడగొట్టి చెబితేనే వింటారు. కానీ పండితుల సభలో భీష్మైకాదశి అని చెప్పాలి. కాబట్టి అటువంటి భీష్మ పితామహుడు మోక్షాన్ని మొన్న అష్టమి నాడు పొందినా ఇప్పటికి ఈ ఏకాదశిగా మనం చేసుకుంటూ ఉంటాం. అటువంటి ఆ స్వామి కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువు మర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. అటువంటి కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగం వెల్ల గప్పిగొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేటున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదించు రయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నారావు నగుబాటు సేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువు మర్జున అనుచు మద్విశిఖ వృష్టి తరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. స్వస్తి. మీరు తెలుగు భాషలో విన్నారు, ఇప్పుడు సంస్కృత భాషలో మా అన్నయ్యది వింటారు. నమస్కారం. మనకు మామూలుగా